నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు నెల్లూరు పాలెంలో ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీభవ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత వార్డు పరిధిలోని నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. ఇక వార్డు పరిధిలోని ఎమ్మెల్యే మేకపాటి పర్యటిస్తూ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయనే అంశాలను గురించి ఎమ్మెల్యే మేకపాటి స్థానికులను అడిగి తెలుసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధిని గుర్తించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం 175కు 175 స్థానాల్లో విజయం అందించాలని కోరారు. మన చంద్రబాబు గారేమో అమరావతిలో దాదాపు 5 లక్షల కోట్లు ఓన్లీ ఒక రోడ్లు రైలు కట్టడానికి బడ్జెట్ పెట్టారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒక రాజధాని తయారు చేస్తారు. ఆ రాజధాని ఏంటంటే మీ సచివాలయాలు, మీ ఆర్బీకేలు. చంద్రబాబు గారు ఏమన్నారు, మీ అందరికీ ఏమన్నా నిధులు రావాలన్నా కానీ, ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా చేరాలన్నా కానీ ఒక జన్మభూమి కమిటీ తయారు చేశారు. ఆ జన్మభూమి కమిటీ ద్వారా మీ అందరికీ అందేటట్టు చేశారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ పెట్టి ₹1 లంచం లేకుండా మీ అందరికీ అందేటట్టు చేశారు. మీ ఓటేస్తే జన్మభూమి కమిటీ ఓటేస్తారా, లేకపోతే వాలంటీర్ పెట్టడానికి ఓటేస్తారు? మేలు జరుగుంటే మాత్రం మీరందరూ సైనికులుగా తయారై ప్రతి ఇంట్లో ప్రచారం చేసి, ప్రతి వీధిలో ప్రచారం చేసి, మళ్ళీ మీ భవిష్యత్తుకి మన ముఖ్యమంత్రి అవసరం అని చెప్పేసి గట్టిగా పోట్లాడి ఆయన ఏం కోరుకున్నారు, 175 స్థానాలకి 175 స్థానాలు మనం కానుకగా అయ్యారని చెప్పేసి మీ అందరికీ తెలియపడుతుంది. రాష్ట్రంలో మంది టాప్ 10 ఉంటామని చెప్పేసి, అది టాప్ 10 ఉండాలంటే నెల్లూరు పాలెం లాస్ట్ ఇయర్ కన్నా 400 మెజారిటీ ఇస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. జై జగన్. ఇంకొకసారి జై జగన్. ధన్యవాదాలు.